హై వ్యూవర్స్. ఇప్పుడు నా వయసు 40 అండ్ సీనియర్ జర్నలిస్ట్ని అండ్ ప్రొఫెషనల్గా నాకు 4 ఛానల్స్ రన్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఒక సెలబ్రిటీ, మీ దృష్టిలో అతను సెలబ్రిటీ, నాకు వచ్చి క్లోజ్ ఫ్రెండ్. అతను నేను అనుకోకుండా ఒక స్టేజ్ మీద ఉన్నాను. అతను మీ దృష్టిలో సెలబ్రిటీ, నా దృష్టిలో నా ఫ్రెండ్. దెన్ నేను అతను సరదాగా అభిమానం మాట్లాడుకుంటాం. 4 గోడల మధ్య ఉన్నప్పుడు, 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, పార్టీ అప్పుడు, తాగినప్పుడు, ఎలా సభ మీద ఉన్న ముందంతా జనాలు ఉన్నారు అండ్ దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. నేను అతనితో మాట్లాడేటప్పుడు కానీ, అతని గురించి మాట్లాడేటప్పుడు కానీ ఎలా ఉండాలి? అతనిని మీ దృష్టికోణం నుంచి నేను చూడాలి. లేదు అతను వచ్చేసి సమాజానికి ఎలా తెలిసి ఏంటనేది నేను ఆ వేళ చెప్పాలా, నేను అలాగే ఉండాలా. అంతేగాని ఆడ పెద్ద రే అని ఏమాత్రం మాట్లాడినా నన్ను మీరు అనుకుంటారు, ఛీ ఎన్నాళ్ళు ఇంత ఫ్రూషన్ అనుకుంటే ఇంత వర్స్ట్గా తయారేడేంటి, ఏంటి ఆ నోరు జారటం ఏంటి? ఇప్పుడు ఆయనకి ఆమెకున్నటువంటి క్లోజ్నెస్ ఇప్పుడు జనాలు చూపాలా? సరే క్లోజ్నెస్ చూపితే చూపారు, ఎలా ఉండాలి అది? ఎంత మంచి ఫ్రెండ్స్ అని ఫీలింగ్ రావాలి, కానీ ఎవరు ఎట్ట మాట్లాడుతున్నాడు అన్నది రాకూడదు కదా. మొన్న డేవిడ్ వార్నర్ సంబంధించి ఎంత దారుణంగా మాట్లాడు రాజేంద్ర ప్రసాద్. సరే ఆ రోజు తాగున్నాడని అది అనుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మధ్యలో అక్కడ నోరు జరగదు, పక్కన మేడం. ఇప్పుడు ఏకంగా రోజాని దానికి నేనే అవకాశం ఇప్పించా ఏమే అంటూ ఘోరంగా ఆమెని ఏకంగా ఎల్ కొడుకు అంటూ ఘోరాతి ఘోరణ ఒక పదాన్ని అలీతో అలీని ఉద్దేశించి అన్నాడు. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి అండి 32 సంవత్సరాల సినీ కెరీర్లో ఆయన 42 సినిమాలు తీశాడు. మన రీసెంట్గా అన్నప్పుడు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఏదో వచ్చిండే, అంతేం లేదు, అది సీరియల్ లాగా ఉంది, ఓకే. బట్ గతంలో అసలు అద్భుతమైన సినిమాలు ఎస్వి కృష్ణారెడ్డి అంటే. ఆయన సినిమాలు అంటే ముందు ఆ సాంగ్స్ ఉంటాయి కదా, సూపర్ ఉంటాయి అసలు. సరే రాజేంద్ర ప్రసాద్తోనే మన ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించేసి మంచి మంచి హిట్లు పడ్డాయి, టర్నింగ్ పాయింట్ కూడా ఈయంతో అనుకున్నాను కాబట్టి ఆయనను పిలిచాడు. ఎందుకు? ఇక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారికి బర్త్డే సందర్భంగా, జయంతి అంటే చనిపోయిన వారికి సంబంధించి వాడేది, సో ఈయన బర్త్డే జన్మదినం. సో వచ్చిన తర్వాత మాట్లాడాలి. అక్కడ ఉన్న జనాన్ని చూసి ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళంతా వచ్చున్నారు. వాళ్ళలో చాలామంది రాజేంద్ర ప్రసాద్ బాగా జాంజిగిరిలే, తాగినప్పుడు తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మామూలు కనపడినప్పుడు రకరకాల మాట్లాడుకునే ఉంటారు. సో అంత మాత్రం చేత అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఉన్నది మీరే, అంతా చూస్తున్నారు కదా టీవీల్లో, అండ్ లైవ్ ఆల్రెడీ కొంతమంది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఇదిగా మాట్లాడాలి. మన డేవిడ్ వార్నర్ని నోరు జారి వాగేటతో సారీ చెప్పాడు, మేము చాలా క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయితే ఎవరికి కావాలరా బాబు, నువ్వు జనానికి వచ్చే సారీ చెప్తారు అంటే సారీ చెప్పాడు. అక్కడ ఏంటంటే కొంతమంది అవతల ఉన్నటువంటి వారిని తక్కువ చేసి వీరినేదో హైప్ ఇచ్చుకుందాం అన్నట్టు, మనం తోపు తురు అసలు మన ముందడు బచ్చాగాడు, మీకాడు గొప్ప నాకు కాదు అని అనడం అంటే దానింత శాడిజం ఇంకోటి ఉండదు. రీసెంట్ టైమ్స్లో వయసు పెరగటం వల్ల అలా నోరు జారుతున్నాడా? వయసు పెరిగిన మీతో అంతా బాగానే ఉన్నారుగా. పోనీ ప్రతి ఫంక్షన్ తాగొస్తున్నాడంటే, తాగిన వాళ్ళు ఎంతమంది పద్ధతి కుదురుగా ఉంటారు? అండ్ రోడ్డు మీద తాగి తిట్టేవాడికి ఇంక తేడా లేదు. సరే తాగలేదు, వయసు మీద పడి కాదు, మరి ఇంకేంటి అంటే వాంటెడ్గా అంటున్నాడా, కావాలని తిడుతున్నాడా, ఆ ఈవెంట్కి పేరు రావాలను కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అందరూ మాట్లాడుకుంటారని అలా చేస్తున్నాడా? అది ఆయన పిలిచే వాళ్ళు చెప్పుకోవాలి. ఇంకా మరలా చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు అదే స్టేజ్ మీద ఆ మైక్ తీసుకొని వయసు మీద పడితే సరిపోదు, బుద్ధి జ్ఞానం అనేది ఉండాలా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం ఎంత జోబేలుగా ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా, అదే సరదాలో మీరు అంటున్న మాట గౌరవాన్ని పెంచేలా ఉండాలి. మీకు మీ వయసుకి, మీ అనుభవానికి రెస్పెక్ట్ ఇస్తుంటే ఆ రెస్పెక్ట్కి మీరు అనర్హులు అన్నట్టు జనాలు మాట్లాడకూడదు. జాగ్రత్త అని చెప్పేసి ఎవరొకరు అనే వరకు తెచ్చుకుంటాడని నాకు అనిపిస్తుంది. లేదు మీడియాలో మనం ఈ రకం హైలైట్ చేస్తున్నాం కాబట్టి, ఏమయ్యా రాజేంద్ర ప్రసాద్ నీ వయసు ఎంత, నువ్వెంత, మాట్లాడే మాటలేంటి, ఎదుటి వారితో నీకున్న సాన్నిహిత్యం ఏదైనా ఉన్నా సరే అక్కడ ప్రదర్శించడం ఏంటి? ఇప్పుడు నేను నా లవర్ అన్నామయ్యా, మేమిద్దరం 1,00,000 చేసుకుంటాం. ఏది? మేమిద్దరం అంటే మా రూమ్లో, మా బెడ్రూమ్లో. దెన్ మా లవర్ వచ్చేసి ఒక సినీ సెలబ్రిటీ, లేదు మా లవర్ వచ్చేసి ఒక డివోషనల్ రిలేటెడ్ మంచి ఉన్న పర్సన్, మేమిద్దరం స్టేజ్ మీద కలిసాం. దెన్ నేను 4 గోడల మధ్య తనతో ఉన్నట్టుగా కొంచెం ఉన్నా కానీ చెప్పించుకోటరా నన్ను. అండ్ పాప నా లవర్ వచ్చేసి ఎంత ఇబ్బంది పడిద్ది. సో బేసిక్ సెన్స్ ఇది. ప్రతి చోట కూడా నన్ను ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ పెట్టుకున్నానంటే, నేను ఎవరిని అనలేక నన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తా ఉన్నా. బట్ నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను బాబు.
ఆడవాళ్ళదైనా మగవాళ్ళైనా ఎంత కూడా అంతవరకే ఉంటా. మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తూ ఉంటా, అరే మనం ఎంత క్లోజ్గా ఉన్నా అది మనం ఉన్నప్పుడు మాత్రమే, బయట మాత్రం మనం ఏ స్టేజ్లో ఉన్నా, మనం ఏ పొజిషన్ ఉన్నా, మన ఏజ్ ఏంటి దానికి తగ్గట్టు ప్రవర్తించాలని చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్స్కి కూడా. అలాగే ఉంటారు కూడా. ఒకరిద్దరు నోరు జరిగిన సందర్భంలో నేను తర్వాత చెప్పా కరెక్ట్గా అదరేది అని చెప్తే వాళ్ళు మార్చుకున్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. దయచేసి తప్పుగా మీరు చేయకండి. వయసు పెరిగితేనో డబ్బు ఉంటేనో కాదనమాట. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, గౌరవం అనేది ఒకటి ఉంటుంది, ఉన్నత అనేది ఉంటుంది, సభా సాంప్రదాయం ఇంకోటి అసలు ఉంటుంది. అది ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు అనగానే ఎదుటిన్న వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోయి ఓయమ్మ మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు రోయ్ అనేసి అడ్డదిడ్డంగా డ్రెస్సింగ్ సెన్స్, అడ్డదిడ్డంగా హావభావాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చోటాలు, సభా సాంప్రదాయం తెలీదు, మనం ఎక్కడున్నాం ఏంటి అనేసి ఆ స్టేజ్ విలువ తెలీదు, మూర్ఖంగా తయారవుతున్నారు, బుద్ధి బుర్ర లేకుండా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో చాలా మంది.